మన పాటల షీట్లో నుంచి రెండో పాట, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము ఆర్భాటముతో ఈ పాటను పాడాలి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా సంతోషంగా పాడాలి. ఆయన సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో కుతూహల ఆర్భాటముతో పాడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తూ, అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా మనము ఆయన్ని సంతోష పెడుతూ ఈ పాటను పాడదాం. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. అందరం కూడా
ప్రియులారా గమనించండి, ఉత్సాహంగా పాడాలి. అందరం ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ, నిరుత్సాహం లేకుండా అందరం కూడా ఉత్సాహంగా పాడదాం ఈ పాట. మళ్ళీ ఒకసారి నేను పాడతాను, నాతో పాటు అందరం కలిసి పాడదాం. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల ఆర్భాటమే నా
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి మనము బైబిల్ చదువుకుందాం. దేవుడు ఇంకొకటి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోయట్ వారి ఇంట్లో అది ఒకటి అక్కడ ఉంటే ఒక చిన్న అది లాక్కునేటప్పుడు, ఒక మట్టి అవన్నీ లాక్కునేటప్పుడు ఒక మూత అందులో లోపల ఉండిపోయింది. పైపులో నుంచి మూత అనేది లోపల పైపులో ఉండిపోయింది. హల్లెలూయా. ఆ మూత ఉండిపోవడం వల్ల అది కర్బాన్ అయిపోయిందని, అంటే పాడైపోయిందని కోయట్ వారు పక్కన పెట్టేస్తారు. దాన్ని వేరే కొత్త తెచ్చేసుకున్నారు వాళ్ళు. అయితే మన పాస్టర్ అమ్మ ఆ కోయట్ వారి ఇంటికి పోయినప్పుడు పాస్టర్ అమ్మతో చెప్పారంట, ఇది పడేసే అమ్మ, పనికిరాదు అని. అంటే ఆమెకి మన మందిరం గుర్తుకొచ్చి మందిరంలో వాడడానికి అని ఆలోచన చేశారు. నేను అనుకుంటున్నాను దేవుడే అక్కడ ఒక మూత, చిన్న మూత అండి, ఆ మూత లోపల పైపులో ఉండిపోయింది. దేవుడే ఇచ్చాడు, దేవుడే ఆ పని చేసాడేమో ఆ మూత అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మందిరానికి కావాలి కదా ఒకటి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే వెంటనే ఆమె సరే తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకో అని చెప్పాను. మనం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మనం దాన్ని తీసి చూస్తే ఏం లేదండి, ఒక చిన్న మూత లోపల ఉండిపోయింది. దాన్ని బయటికి తీసాం. హల్లెలూయా. కొత్తదండి. హల్లెలూయా. దేవుడు చూసాడా, మనం ఒకటి ఆలోచన చేస్తే దేవుడు ఇంకొకటి ఆలోచన. ఆయన మనం ఒకటి తలిస్తే ఆయన ఒకటి తలుస్తాడు అన్నట్లుగా ఈరోజు మన మందిరానికి మకీన కూర్చుకోవడానికి శుభ్రంగా ఒక మిషన్ ఇంచుమించు 20 దినార్లు ఉంటుంది. అది నేను ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు దాని కాస్ట్ కూడా కనుక్కొని వచ్చాను. 20 దినార్లు, అది 20 దినార్లు ఉంది. మన ఇండియా డబ్బులు ఎంత అండి? ఒక 5,000 ఉంటుందా? 5,000 ఉంటుంది. 4,000 నుంచి 5,000 లోపల ఉంటుంది. 5,000 రూపాయలు ఖరీదు చేసేది దేవుడు మనకు ఉచితంగా దయచేశాడు. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామానికి మహిమ పలుకుదాం. హల్లెలూయా. అలాగే చెప్తారమ్మా, పాస్టర్ అమ్మ ఒక చిన్న సాక్ష్యాలు చెప్తుంది, పంచుకుంటుంది. అందరం కూడా దయచేసి విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ వందనములు. నా సాక్ష్యం ఏమంటే, నేను కోవిడ్ ఇంటికి వెళ్ళి 1 నెల పూర్తి అయిపోయి 2వ నెల, 1 నెల పనిచేసి దేవుడు జీతం తీసుకునేదానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే కోవిడ్ ఇంటికి వెళ్ళడానికి చాలా చింతపడ్డాను. కానీ దేవుడు ఏదో ఒక ఉద్దేశం చేత నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఒక ఉన్నతమైన స్థానంలో నేను పెట్టబోచున్నాను. సరే ప్రభువా, నీ సన్నిధికి నేను దూరం అవుతున్నా, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తానని చెప్పేసి దేవునితో నేను తీర్మానించుకున్నా. పాస్టర్ అయ్య చాలాసార్లు నన్ను ప్రెజర్ పెట్టాడు వచ్చేమని, కానీ నేను రానని చెప్పాను. నేను రాను, కావాలంటే సెలవులు అడుగుతాను అని చెప్పాడు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆమె 1 నెలకి 1 సెలవు ఇస్తానండి. వెళ్ళాను, 1 నెల జీతం తీసుకున్నాను. మరి మా ఆయన ఇట్లా అంటున్నాడని చెప్పాను. సరే 2 సెలవులు తీసుకో నెలకి అని, 2 సెలవులు తీసుకో అని చెప్పింది. కానీ నేను అనుకుంటున్నా, మొర పెడితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇంకొక 2 సెలవులు కూడా దేవుడు త్వరలో నాకు ఎందుకంటే ఆయన ఇక్కడ నాకు ఒక పని ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన పని నేను చేయాలి. నేను చాలా సందర్భాలు బాధపడ్డాను. ప్రభువా, నీ సన్నిధి నేను తప్పిపోతున్నానయ్యా. చాలాసార్లు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు నువ్వు వెళ్ళుటకు వీలు లేదన్నాడు ఆయన. సరే ప్రభువా, నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నానంటే, మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు మొదటిగా ఎక్కడ పని చేసినా, మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా మొదటి జీతం దేవునికి సమర్పించేవాళ్ళం. ఈరోజంటే మనం సంఘాన్ని నడిపిస్తున్నాం, మొదటి నుంచి కూడా ఆయనకు తొలి జీతం అర్పించేవాళ్ళు.
సంఘంలో ఏదైనా ఒక అవసరం ఉంటే మొదటి స్థానంలో ఉండేవాళ్ళు. లక్షలైనా కోట్లైనా దేవునికి ఇచ్చిన ఆయన రుణము తీర్చుకోలేము. ఆయనకి ఇచ్చుటలో నాకు చాలా ఆనందం. నాకు లేకపోయినా కూడా ఆయన సన్నిధిలో ఏదైనా ఉండాలి అని ఒక ఆశ. ఈ దినాన తీసుకున్నటువంటి ఆ మొదటి జీతము దేవునికి అర్పించాను. మీటింగ్స్ కానీ ఆయన స్థలానికి కానీ ఉపయోగించమని పాస్టర్ గారికి అప్పగించాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే మీరు కూడా నేర్చుకోవాలని చెప్తున్నాను. నేను నేర్చుకున్నాను. బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది, నువ్వు ఇచ్చుటలో ఆశీర్వాదం, నువ్వు విత్తుడి కోయుడి అని చెప్పాడు దేవుడు. మనం ఇచ్చే ప్రతి పైసా కూడా మన కుటుంబంలో మన పిల్లలు ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఇంకొక విషయం అండి, బెంగళూరులో సంఘం కడుతున్నారు. అక్కడ ఇసుక, సిమెంటు చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పటికే కోటిన్నర దాకా దాటిపోయింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన సంఘం నుండి కొంత డబ్బులు పంపించాలని పాస్టర్ గారు నాతో మాట్లాడారు. మన పాస్టర్ గారు, సరే పాస్టర్ గారు మీరు ఆలోచించండి, పంపించండి. ఒక లారీ ఇసుక తీపించాలని పాస్టర్ గారు ఆశపడుచున్నారు. మీరంతా కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సాక్ష్యంలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఇక చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తము దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు ఆయన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన ఏమాత్రము ఆయన హల్లెలూయా ఆశ్చర్య కార్యాలు చేస్తూ గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి పాస్టర్కి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు. మీరు అనుకుంటుండొచ్చు, ఆ గల్లా పెట్టి ఉంది కదా, ఇక్కడ ఉండి అది మామూలుగా పడతాం కదండి కానుకల బాక్స్, ఈరోజు వేస్తే రేపు వీళ్ళే కదా తింటారు. హల్లెలూయా. ఇప్పుడు వేసింది నెక్స్ట్ వీళ్ళకే కదా అనుకోవచ్చు మీలో కొంతమంది. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆయన డబ్బులు ఆయనకి. బైబిల్ ఒక మాట ఉందండి, నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడే. కొంతమంది ఆయన్ని పరీక్ష పెట్టాలని కైసరుకి మనము ఆ సుంకం కట్టవచ్చా, కట్టాలా అని వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక చిన్న మాట అన్నాడండి. ఆ మాట నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు. కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు అంట? కైసరువి కైసరికి ఇచ్చేయాలంట. ఆ కైసరు, ఆ బొమ్మ, ప్రతి నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉంటుందండి? ఆ దేశం యొక్క వారి యొక్క ఎవరో ఉన్న వాళ్ళ పేర్లు, వాళ్ళ బొమ్మ ఉంటుంది, సింబల్ ఉంటుంది. కాబట్టి కైసరివి కైసరికి ఇచ్చేయాలి, దేవునివి దేవునికి ఇచ్చేయాలి. హల్లెలూయా. మీరు వేస్తున్నటువంటి ఆ బాక్స్లో కానీ, కానుకల పెట్టిలో కానీ, ఇక్కడ పడుతున్నటువంటి ఆ కానుకల దాంట్లో కానీ ప్రతి పైసా కూడా మేము వాడుకోము. దాన్ని మా సొంత ఖర్చులకు వాడుకునేది. మా జీతంలో నుంచి ఏమైనా మిగులుదల ఉంటే దాన్ని మాత్రమే మేము వాడుకుంటాం. కానీ అక్కడ వేసినటువంటి ప్రతి రూపాయి కూడా మేము వాడుకోమండి. అది దేవుని కోసమే ఖర్చు పెడతాం. బహుశా పరిచర్యలో ఏదైనా ముందుకు వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇక్కడ వస్తువులు కొనాలనుకున్నా, పాస్టర్ మా చెప్పినట్లుగా ఇండియా దేశంలో మనము ఒక మందిరం కట్టడానికి సమకూరుస్తున్నటువంటిది కానీ, అక్కడికి పోయిన తర్వాత ఒక మీటింగ్ లాంటిది ఏదైనా పెట్టడానికి కానీ ఖర్చు అయ్యేది. దానికోసం ఏదైనా కూడా యేసయ్య నిమిత్తం, యేసయ్య పరిచర్య నిమిత్తం తప్ప మేము సొంత ఖర్చులుగా సొంతగా మేము పెట్టుకోవడానికి మేము సిద్ధపడి లేవండి. కాబట్టి మీరు గమనించాలి. ఇప్పుడు మాస్టర్ చెప్పింది, మన జీతం మొత్తం తీసుకొచ్చి ఆ పెట్లో వేసింది. పొద్దున ఎందుకమ్మా పెట్లో వేస్తున్నావు, తర్వాత తీయచ్చు కదా అంటే, దేవుడు చూస్తే చాలు, నన్ను ఇంకెవరు చూడడం అవసరం లేదని చెప్పేసి పెట్లో వేసేసింది, కానుకల పెట్లో. హల్లెలూయా. దేవుడు చూశాడు. మరి ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, సాక్ష్యం కోసం, మీ అందరికి సాక్ష్యం కోసము ఆమె చెప్పింది, నేను కూడా చెప్తున్నాను. కాబట్టి ఆమె ఇచ్చిన ప్రతి పైసా కూడా మేము సొంత ఖర్చులుగా పెట్టుకోము, అది దేవునికి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నట్లయితే సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ముందుగా పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను కువైట్ ఇంట్లోకి వెళ్ళాను. దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి ఈ 9వ నెలలో నన్ను ప్రవేశపెట్టాడు. నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు దేవుడు. మేము కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నేను కువైట్ ఇంట్లోకి వెళ్ళాను. 1 నెల రోజులు అయిపోయింది. జీతం తీసుకుని మా ఆత్మీయ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేశారు. అమ్మ, ఇట్లా నేను మందిరం కట్టాను మన చర్చికి, మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నా కృతజ్ఞత కానుక నేను ఇక్కడ మామూలుగా 5 దినాల్లో నేను మందిరానికి కానుక ఇచ్చుకుంటాను అనుకున్నాను. నేను ఇక్కడ మామూలుగా ఇచ్చుకున్నాను. నా ఆత్మీయ తల్లిదండ్రులు అడగగానే నా మనసుకి నా జీతంలో నా డబ్బులు నేను పంపించాలి అని నాకు అనిపించింది. 5,000 రూపాయలు నా మందిరానికి నేను పంపించాను. అట్లాగే నా ఆత్మీయ తండ్రి మందిరం కట్టి అద్దాలు పెట్టారు. అద్దాలు పెట్టి వెంటనే నాకు ఫోటో పెట్టారు. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు ఇంకా మందిరానికి తలుపు గురించి అవసరమని చెప్పి అన్నారు. ఇంకా నేను ఇంకా ఎదిగిదాలలో ఉండాలి. ఇక్కడ నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను. అక్కడ నా తల్లిదండ్రులను నేను మర్చిపోకూడదు. అట్లాగే నేను మర్చిపోకుండా ఇంకా ఎదగాలని, దేవుల్లో ఎదగాలని, లోకంలో కాదండి. నేను దేవుల్లో ఎదగాలి. నా బిడ్డలు కూడా ఎదగాలి. నా తల్లిదండ్రుల్లో కూడా ఉండాలి. మా కుటుంబం అంతా దేవుల్లో ఎదగాలని సంఘస్థులందరూ ప్రార్థన చేయండి. పాస్టర్ గారు కూడా నా కోసం ప్రార్థన చేయమని, మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా సాక్ష్యం ఉంటే పంచుకోండి. సమయం లేదు, త్వరగా ముగిస్తాం. సాక్ష్యాలు ఎవరు లేనట్లయితే చిన్న ప్రకటనలు. ఈరోజు మందిరంలో భోజనాలు అంటే ప్రేమ విందు పెట్టిస్తున్న వారు లతా బ్రదర్ కిరణ్ గారు ఇద్దరు మరి తలంచి ఆమె మొదటి జీతంలో సగం జీతము ఇవ్వాలని ముందుగానే దేవునికి ఒప్పందం చేసుకున్నట్లుగా సగం జీతము దేవునికి ఇచ్చింది. అలాగే భోజనాలు కూడా పెట్టించాలనుకునింది. అయితే పోయిన వారమే పెట్టాల్సింది. పోయిన వారము మనము వాయిదా వేసుకున్నాము. ఈ వారం పెట్టిద్దామని ఈ వారము వాళ్ళు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే జ్యూసులు, బాటిల్స్ కూడా బ్రదరే తీసుకొచ్చారు. కిరణ్ బ్రదరు, లతా సిస్టర్, వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఇంకా హల్లెలూయా. ఇంకా కొన్ని ప్రకటనలు. ఈరోజు మనము క్షమించాలి, ఆయిల్ బాటిల్ ఈరోజు మనము ఇస్తున్నాము. ఆయిల్ బాటిల్ ఇస్తున్నాము. ఒక్కొక్క ఆయిల్ బాటిల్ ఖరీదు కట్టాము. దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. రూబా దినారు. ఎంతండి? రూబా దినారు. ఎందుకు రూబా దినారు అంటే ఆ ఆయిల్ ఖర్చు, బాటిల్ ఖర్చు మాత్రమే తీసుకుంటున్నాం మేము. దాంట్లో వచ్చే డబ్బులు ఏదో మేము తీసుకొని ఏదో చేయాలని ఉద్దేశం అయితే కాదండి. దయచేసి గమనించండి. మీరు గమనిస్తారని నేను ఆశపడుతున్నాను. రూబా దినారు ఆయిల్ మనం కొన్న ఖర్చు, బాటలకి పెట్టే ఖర్చు మాత్రమే రూబా అవుతుంది. మేము కాలిక్యులేషన్ చేసాము. రూబా అవుతుంది కాబట్టి రూబా. దయచేసి మీరు కావాల్సిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల మొదటి వారం ఆయిల్ ఇవ్వబడుతుంది. అలాగే ప్రతి నెల మొదటి వారము, మొదటి శుక్రవారము ఆయిల్తో ప్రార్థన చేయబడుతుంది. హల్లెలూయా. ఆయిల్తో ప్రార్థన మొదటి శుక్రవారము ప్రతి నెల ఆయిల్ బాటలు ఇవ్వబడుతుంది, ఆయిల్తో ప్రార్థన చేయబడుతుంది. ఈ రెండు విషయాలు గమనించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను.
నేను ఇంకొక మనవి కూడా మీ అందరికీ నేను చేస్తున్నాను. దయచేసి మీరు 3వ వారం 4వ వారం మీకు ఏదైనా పనులుంటే రాలేకపోతే ఓకే, మందిరానికి ప్రతి వారం వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. మందిరానికి మనం ప్రతి వారం రాలేనప్పుడు తప్పకుండా, క్రమము తప్పకుండా ప్రతి నెల మొదటి వారం, మొదటి శుక్రవారం ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని విషయాలు మీకు బయట ఎంత అర్జెంట్ అయినప్పటికీ వాయిదా వేసుకొని ఆ వారం మీరు కనిపించండి. హల్లెలూయా. ఇది నా మనవి మాత్రమే, రిక్వెస్ట్. హల్లెలూయా. మీరందరూ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మొదటి శుక్రవారము ప్రతి నెల కూడా మీరు కనిపించినట్లయితే దేవుని కృపను బట్టి ప్రతి నెల ఒక్కొక్కరు సమర్పణ బట్టి భోజనాలు పెట్టిస్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్కరు భోజనాలు, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు చాలా మంచి హృదయం కలిగినటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క నెల అన్నా కూడా ఒకరు ఈ నెల పెడితే మళ్ళీ వాళ్ళకి 10 నెలల తర్వాత వస్తుంది కదండి, ఒక నెల ఒకరికంటే, అంతే కదండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి నెల కూడా ఒక వారము, ప్రతి నెల మొదటి వారంలో భోజనాలు మనము పెట్టేయచ్చు. కాబట్టి అందరూ వచ్చారనుకోండి, మనము అందరూ కలిసి ఆ రోజు భోజనం చేసి హ్యాపీగా అందరూ వచ్చారు. దేవుని నామానికి మహిమ కలగాలని నేను ఈ ప్రకటన ముగిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం, లేకపోతే మనము ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఎవరు లేనట్లయితే వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు లేనట్లయితే మనము బైబిల్ తీసుకుందాం. ఒకసారి బైబిల్ తీసుకుందాం. అందరి చేతిలో ఒక బైబిల్ ఉండాలి. దయచేసి ఇది క్రమం. అందరి చేతిలో ఒక బైబిల్ ఉంటే మరి దేవుడు మనతో ఉన్నట్లే. విశ్వాసులందరూ కూడా, విశ్వాసం ఏంటి? బైబిలే. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఒకటి ఉండాలి. దయచేసి ఇక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పెట్టండి. తీసుకెళ్ళండి, మళ్ళీ ఇక్కడ పెట్టండి. బైబిల్ తీసుకోండి. 3 తీసుకెళ్ళి వాళ్ళు ఒక్కొక్కరికి ఇచ్చేయండి సార్. ఇంకెవరికైనా బైబిల్ కావాలంటే కొత్త నిబంధన బైబిల్ ఇస్తాం. ఎవరికి బైబిల్ లేకపోతే బైబిల్ ఇస్తాం మేము. బైబిల్ తీసుకోండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి కూడా మీకు మంచిగా ఉంటుంది. కొత్త నిబంధన యేసయ్య గురించినటువంటి మరి సువార్త, యేసయ్య గురించినటువంటి వార్త ఉంటుంది. అది బైబిల్ వేస్తారు, అది పాట వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సమయము మనకు లేదు కాబట్టి త్వరగా ముగించేద్దాం. దయచేసి కూర్చుందాం. అందరం కూర్చొని అందరం బైబిల్ తీసుకుందాం. అందరం బైబిల్ తీసుకుందాం. ఈ మాట హల్లెలూయా. బైబిల్ తీసుకుందాం. అందరం కూడా ఈ మాట నాతో పాటు చెప్దాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండెను. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట క్లియర్ కనపడుతుందండి? క్లియర్ కనపడుతుంది కదా? బాగా కనపడుతుంది కదా? దేవునికి స్తోత్రం. డిస్టర్బెన్స్ ఏం లేదు కదండి? బాగా కనపడుతుంది కదా? శ్రద్ధగా ఈరోజు వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. మనం ఒక హోటల్కి పోతామండి, అక్కడ రకరకాలన్నీ ఉంటాయి కదా, కానీ ఒక్కొక్కసారి మనం స్పెషల్ ఇవ్వండి అంటాం. స్పెషల్ అంటే ఏంటి? ఒక బిర్యానీ, మంచి స్పెషల్ అంటే బిర్యానీ ఆర్డర్ చేస్తాం, అంతే కదండి. మామూలు టైంలలో ఏ దోశ, ఉప్మా, ఏదో వడ, ఏదో తింటాం, కానీ స్పెషల్ అంటే ఏంటి? బిర్యానీ ఆర్డర్ చేస్తాం, స్పెషల్ బిర్యానీ అంటాం కదండి. నేను ఈరోజు అనుకుంటున్నాను, అనుకోవడం అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీతో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఖచ్చితంగా మీరు ఒక బిర్యానీ తిన్నంత తృప్తిగా ఉంటుంది ఈరోజు. హల్లెలూయా. నన్ను వారికి గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆమేన్. ఆమేన్. ఒకసారి అందరం చిరునవ్వుతో ప్రజలు చెప్పుకుందాం ఒకరొకరు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని వింటున్నాం. హల్లెలూయా. ఎందుకంటే చిరునవ్వుతో మనము ప్రజలు చెప్పుకోవాలి. ఆయన వాక్యము వింటున్నాం కదా, సంతోషం అన్నమాట. హల్లెలూయా.
కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందున్న నా తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో నాయన మాతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని యేసు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన కాలం అంతా కూడా మీ రెక్కల చాటున భద్రపరుచుకొని మరొక మాసములో, ఈ 9వ మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టావు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏమాత్రం నాయన అర్హత లేనప్పటికీ, అర్హుడను కానప్పటికీ నీ ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి నీ దాసుడుగా ఇక్కడ నిలబెట్టావు. మీకు వందనాలు స్తోత్రాలు. నీ దాసుని మరుగుపరచండి. సొంత ఆలోచన కొట్టివేయండి, సొంత మాటలు కొట్టివేయండి, సొంత జ్ఞానము కొట్టివేయండి. పరలోక జ్ఞానముతో, పరలోకమైనటువంటి ఆలోచనతో, పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని నాయన నీ ఆత్మీయ ఆహారాన్ని వెలువరచడానికి నాకు కృపని, దయని దయచేయమని, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. దేశం సార్ పర్లేదు, సంతోషంగా ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు, పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా సంతోషంగా ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్దామా? 3 సార్లు. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్నం భోజనం చేశారా లేదా? భోజనం చేశారా? ఇప్పుడు కూడా ఉంది మంచి బిర్యానీ, కానీ గట్టిగా అందరం 3 సార్లు ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈడ మనం హల్లెలూయా చెప్తే ఆకాశంలో ఉన్న మన ప్రభు వినాలి. హల్లెలూయా. ఉత్సాహంగా ఉండాలి, నిరుత్సాహంగా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని కూడా అలాగే ఉంటాం కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వాక్యాన్ని నాకు గుర్తు చేశాడండి. ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇప్పుడు సమయం బాగా దొరికిందిలేండి ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ఇంకా ఎక్కువ దొరికింది అంటే అంతకుముందు లేదా పాస్టర్ గారు అని అంటారేమో అనొచ్చు మీకు ప్రశ్న. పాస్టర్ అమ్మ ఇప్పుడు కోయట వారి ఇంటికి వెళ్ళింది కాబట్టి ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి ఇంకా సమయాన్ని, దేవునితో ఇంకా సమయాన్ని నేను గడుపుతూనే ఉంటాను. హల్లెలూయా. నాకు ఒక వాక్యాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త మీరు తొందరపడి వెంటనే తీయద్దు, నేను చెప్పినప్పుడు తీద్దరు. దయచేసి నా వైపు అందరూ చూస్తామనండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని దేవుడు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏముంది అక్కడ, ఆ వాక్యములో ఏముందని మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే, భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా, అది మీకు అందరికి తెలిసింది, అందుకే చూడొద్దన్నాను. మీరు చూసినా మీకు తెలుసు వెంటనే నేను చెప్పగానే. సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు ఏమి కలుగు చేస్తాడంట యేసు ప్రభువారు? విశ్రాంతి కలుగ చేస్తాను. హల్లెలూయా. సార్ మీరు ఇక్కడ కూర్చోండి సార్, ఇక్కడ సీట్ ఉంది, రండి ఇక్కడ ముందు రండి, ఇక్కడ రండి. ఎందుకు సార్ చాటుగా ఉండొద్దండి, మనకు కనిపించేటట్టు దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. మీ ముఖంలోని ఆ చిరునవ్వు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు మీ ముఖంలో ఉంటుంది చూసారా తేజస్సు, అది చూడాలి దేవుడు. హల్లెలూయా. భారం మోసుకొని పోవచ్చున్నా సమస్త జనులారా
నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగ చేస్తాను. ఈరోజు మనం ఒక ప్రశ్నకి జవాబు ఎతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడేం చూడొద్దమ్మా, మీరు నా వైపు చూడాలి. అక్కడ నేను ఆపేస్తాను, నేను వచ్చి అక్కడేం చూడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ ప్రశ్న అంటే, క్రైస్తవులు అనుసరిస్తున్నది లేదా వెంబడిస్తున్నది మతాన్య మార్గాన్య? హల్లెలూయా. చాలా మందికి ఈ ప్రశ్న ఉంది కదండి. క్రైస్తవులు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము అనుసరిస్తున్నది లేదా వెంబడిస్తున్నది మతాన్య మార్గాన్య? హల్లెలూయా. మనకు తెలుసండి, చాలా మతాలు ఉన్నాయి ఈ లోకంలో. ఎన్ని మతాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. కొన్ని మనకు తెలుసు. హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, ఇస్లాం మతం, జైన్ మతం, 5 చెప్పుకున్నాం. ఎవరైనా మీతో క్రైస్తవ మతం అన్నారనుకోండి, మరోవైపు అలా చూడండి. ఎలా చూస్తారు? అలా చూడాలి. క్రైస్తవ మతం అంటే హల్లెలూయా. క్రైస్తవ మతమా? ఎవరు చెప్పారు మీకు క్రైస్తవ మతం అని? ఏ గ్రంథంలో రాసింది క్రైస్తవ మతం అని? క్రైస్తవ మతం అని ఎక్కడైనా ప్రభువు వారు బయలుపరిచారా? ఎక్కడైనా చెప్పారా అండి? లేదు, ఎక్కడా చెప్పలేదు క్రైస్తవ మతం అని. క్రైస్తవులు అనే పదం మాత్రం బైబిల్లో ఉంది. ఒకసారి క్రైస్తవులు అయ్యారు అని, క్రీస్తును వెంబడించారు కాబట్టి క్రైస్తవులు అయ్యారు. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, క్రైస్తవ మతంలో నువ్వు చేరిపోయావా? నువ్వు ఆ మతంలో చేరిపోయావా? ఆ కులము తక్కువ మతంలో చేరిపోయావా? ఆ నీచులతో తిరుగుతూ ఉంటారు చూసావా? ఆ పాపులతో వాళ్ళతో తిరుగుతూ ఉంటారు చూసావా? ఆ మతంలో నువ్వు చేరిపోయావా? హల్లెలూయా. ఎంతమందికి ఉందండి ఈ ప్రశ్న? మీలో ఎవరికైనా ఈ ప్రశ్న ఉందా? ఈ వీడియో చూస్తున్న మీలో ఈ ప్రశ్న కానీ ఉన్నట్లయితే, క్రైస్తవులు వెంబడిస్తున్నది మతాన్య మార్గాన్య? హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము ఏం చెప్తుందండి? భారము మోసుకుని పోచున్న క్రైస్తవ మతములారా, భారము మోసుకుని పోచున్న యూదులారా, భారము మోసుకుని పోచున్న ఏంటండి గోత్రాలు ఉన్నాయి చూసా, 12 గోత్రాలు. ఫలానా గోత్రం వారు అని ఎక్కడైనా ప్రభు వారు పిలిచారా అండి? ఈ మాటను మనం శ్రద్ధగా ఆలోచించాలండి. ఒక్కటే మాట, ప్రభు ఒక్క మాట సెలవిస్తే చాలు. భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా. గట్టిగా చప్పట్లు కొట్టేసే నామని మహిమపడతాం. హల్లెలూయా. ఎవరండి సమస్త జనులంటే? నువ్వు, నేను, మన పక్కింటి వారు, ఎదురింటి వారు, మన కాలేజీలో ఉండే వాళ్ళు, కొలీగ్స్, వాళ్ళు వీళ్ళు అందరూ, ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తము ప్రభు వారు పిలుస్తుంది. ఎవరినంటే సమస్త జనులు. హల్లెలూయా. మరి ఎవరండి మతం అన్నది? మతం అంటున్నది ఎవరు? ఎక్కడండి మతము? క్రైస్తవులోకి వస్తే సిగ్గు, షమ్.
ఒక్కొక్కడికి క్రైస్తవులంటే చులకన, అంటరానితనము, అడుగు పట్టినటువంటి వారే క్రైస్తవుల్లో ఉంటారనే అపోహ. హల్లెలూయా. ఎవరండి చెప్పింది మతం అని? అయ్యో, రేపు పొద్దున్నే నేను బైబిల్ పట్టుకోబోతుంటే నువ్వు దాంట్లో చేరిపోయినావా? ఏమ్మా నువ్వు దాంట్లో చేరిపోయినావా? దేంట్లో చేరిపోయావండి నువ్వు? దేంట్లో చేరిపోయావు? ఏ మతంలో చేరావు? ఏ కులంలో చేరావు? హల్లెలూయా. ఏ మతము కాదు, ఏ కులంలో నువ్వు చేరలేదు. నీది ఏ కులమైనా, అసలు కులాలు ఎక్కడండి? మళ్ళీ ఈ పాయింట్కి వద్దాం మనం. అసలు ఎవడంటే చెప్పిన వాడు కులం ఉందని? చాకలుంటాడు, బట్టలు నీట్గా చేస్తాడు, దండం పెట్టొచ్చు అతనికి, నీ మురికిని వదిలిచ్చేస్తున్నాడు. హల్లెలూయా. కంసులు ఉన్నాడండి, పనిముట్లని తయారు చేస్తుంటాడు, నీకు కావలసినటువంటి పనిముట్లని తయారు చేస్తాడు. కంసలు అంటున్నాం. నీ జుట్టు పెంచుకొని కిలోమీటర్ల పొడుగుగా ఉన్నప్పుడు దాన్ని కత్తిరించి నీట్గా చేసేవాడు మంగళి అంటున్నాం. పొలం పండించేవాడిని కాపు అంటున్నాం. కాపులు అంటే ఏంటండి? పొలాన్ని పండించి కాపుగా కాపుదల ఉండేవాడు. మరి ఆ పొలంలో పనిచేసే వాళ్ళు ఏమంటాం? రైతు కూలీ అంటారు కదండి. హల్లెలూయా. రైతు కూలీ వాళ్ళు. పోనీ నాకు ఒక డౌట్ అండి. హల్లెలూయా. రైతు కూలీ ఫలానా క్యాస్ట్లో నుంచే, ఫలానా కులంలో నుంచే వచ్చారని మనం చెప్పగలమండి? హల్లెలూయా. బస్ స్టాప్ లో ఉన్నారండి, మూటలు మోసుకుంటూ ఉంటారు. చూసారు కదండి మీరు, బస్ స్టాప్ లో మూటలు మోస్తారు. హల్లెలూయా. ఒక గోడౌన్లో ఉంటారు, మూటలు మోస్తుంటారు. అక్కడ ఎవరైనా మీరు చూసారా ఫలానా కులం వారే మూటలు మోస్తున్నారని? కూలీ అనేది ఏ కులస్తులైనా చేస్తున్నారు. అంటే కులము ఎక్కడొచ్చింది? ఒకసారి నాకు ఇది ఒక మాట గుర్తుకొస్తుందండి. ఒక ఆమె వస్తుంది, అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అయ్యో, ఆమె ప్రేమ తట్టుకోలేము ప్రభువా, తట్టుకోలేము ఆ ప్రేమని. చాలా ప్రేమగా మాట్లాడుతుంది. మనిషి కనపడగానే ఆమె అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏదో తెలుసా మీకు? ఏంటోళ్ళు మీరు? ఏంటండి? ఏంటంట? ఏంటోళ్ళు మీరు? ఒకవేళ పొరపాటున ఉందని నేను చెప్పనండి. ఇప్పుడు సమాజంలో లోకంలో ఉన్నటువంటి కులాలను బట్టి నేను మాట్లాడుతున్నాను తప్ప కులం అనేది లేదు. ఒకవేళ ఆ సమాజంలో ఉండే గొప్ప కులం అని చెప్పారనుకో, ఏంటి గారండి, బాగున్నారా గారండి, వెనకాల ఏముంటదండి? తోక ఉంటది. ఏముంటదండి? హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తామా? ఏముంటది? గారు ఉంటది. ఏమండి గారు బాగున్నారా? సుబ్బమ్మ గారు బాగున్నారా? పాపయ్యమ్మ గారు. ఒకవేళ పొరపాటున అతనికి సంబంధించి కొంచెం తక్కువ అనుకున్నాం అనుకోండి, నేను చెప్పట్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తక్కువ ఎక్కువ ఏమి లేవు. సమాజంలో ఉన్నటువంటి ఆ కుళ్ళు కుతంత్రాలు ఉన్నటువంటి ఆ క్యాస్ట్ అనేది ఏదైతే ఉందో, ఆ మనిషిలో ఆ తక్కువ అనిపించింది అనుకోండి, గారు ఉండదు తోకలో. ఏముంటదండి? ఏమే బాగున్నావా? ఏమంటారండి? ఏరా ఎప్పుడు వచ్చినావు? ఈ పిలుపు ఎక్కడ పిలుస్తామండి మనం? ఏమే, ఏరా ఎప్పుడు పిలుస్తాం? మన ఆత్మీయంగా ఉన్నటువంటి మన తల్లిదండ్రులకి పుట్టినటువంటి తమ్ముడో చెల్లిలో అయినప్పుడు ఏరా అని పిలుచుకుంటుంటాం. అవునా కాదండి? మీరు చాలా మంది పిలుచుకుంటుంటారు కదా, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉండే ఉంటారు మీకు. కానీ ఈ
కులము అనేది గచ్చుట చూసేవా, జబ్బు అది. ఆ జబ్బు ఉన్న వాళ్ళు మనసులో ఒకటి వచ్చేస్తుంది. ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి? ఏంటోళ్ళు మీరు? హల్లెలూయా. బైబిలు మొత్తం వెతికి చూసినా మీరు ఎక్కడ కూడా కులము గురించి కానీ మతము గురించి కానీ ప్రస్తావనే లేదు. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. మతం అనేది ఇప్పుడు ఉందంటారా లేదంటారా? హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు మతం కాదని క్లారిటీ వచ్చిందా? మరి కొంతమంది ఎందుకండి మనల్ని వెలివేసినట్టుగా, క్రైస్తవులు అంటే వెలివేసినట్టుగా వాళ్ళ సొమ్ము ఏదో మనం తీసుకొని, వాళ్ళ ఆస్తి ఏదో మనం రాపించుకొని ఉంటున్నట్టుగా చాలా మంది మాట్లాడుతుంటారు, చిన్న చూపుగా చూస్తుంటారు. ఎక్కడుంది మతము? ఇంకొంతమంది స్కూల్లో చేరేటప్పుడు లేకపోతే కాలేజీలో చేరేటప్పుడు హోటల్లో మనం స్కూల్లో చేరేటప్పుడు ఎక్కడైనా చేరేటప్పుడు కాస్ట్ గురించి అడుగుతూ ఉంటారు కదండి. నువ్వు మతమే కానప్పుడు నువ్వు క్యాస్ట్ ఎందుకు మార్చుకోవాలి? సమాజంలో క్యాస్ట్ ఉందండి, ఉండని, అలాగే ఉండనివ్వండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ అంశం ఏంటంటే, దేవుడు నాకు పెట్టినటువంటి ఈ యొక్క భారాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్యాస్ట్ ను మార్చుకోవద్దు. కులము, యు డోంట్ వాంట్ టు చేంజ్ యువర్ క్యాస్ట్. నీ కులాన్ని మార్చుకోవద్దు. యు డోంట్ వాంట్ టు చేంజ్ యువర్ రిలీజియన్. నీ మతాన్ని మార్చుకోవద్దు. ఎందుకని? మతం కాదు కాబట్టి, నువ్వు వచ్చింది మతం కాదు కాబట్టి నువ్వేది కూడా నువ్వు మార్చుకోని అవసరం లేదు. హల్లెలూయా. ఏం మార్చుకోవాలి మరి? ఇంతగా చెప్తున్నారు, ఏం మార్చుకోవాలి మాస్టర్ గారు? హల్లెలూయా. ఏం మార్చుకోవాలండి? మనసు, రిపెండెన్స్. ఏంటండి రిపెండెన్స్ అంటే? యు వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్. యు వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. యు హావ్ టు గెట్ ఇన్ రిపెండెన్స్. ఏంటండి రిపెండెన్స్ అంటే? ఏంటి? మారు మనసు. హల్లెలూయా. మారు మనసు పొందాలి తప్ప అంటే, ఇప్పుడు నీకు చాలా వరకు 50% ఆన్సర్ వచ్చేసింది కదా మన ప్రశ్నకి. ఏంటండి? మతమా, మార్గమా? నువ్వు ఎప్పుడైనా బైబిల్ ధైర్యంగా ఎత్తుకొని బైబిల్లో తీసుకొని రోడ్డు మీద పోయావండి? బైబిల్ తీసుకొని ధైర్యంగా వెళ్ళావా? ఎప్పుడైనా ధైర్యంగా బైబిల్ తీసుకొని వెళ్ళావా? ఎందుకంటే నీ కులం అడ్డం వస్తుంది, నీ మతం అడ్డం వస్తుంది, నీ యొక్క బంధువులు అడ్డం వస్తారు. నీ బంధువుల్లో నువ్వు చులకనైపోతావు. నీ మతంలో నిన్ను రానివ్వరు, నిన్ను చీ అంటారు. కాబట్టి నువ్వు బైబిల్ని పబ్లిక్ లో తీసుకుపోలేవు, దాసి పెట్టుకొని పోవాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు మందిరంలో కూర్చొని, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావంటే ఒకరు నీ గురించి ప్రార్థన చేశారు. గట్టిగా చప్పట్లు పెట్టేసి హల్లెలూయా. నీ గురించి ఎవరో ఒకరు ప్రార్థన చేశారు. ప్రార్థన, ఆ గురించి నేను సాక్ష్యం చెప్పుకోగలను. ఆ గురించి నేను సాక్ష్యం చెప్పుకోగలను. ఒకప్పుడు మీలాగే మురికి పట్టినటువంటి గుడ్డలతో, ఇలా గమనించండి, మురికి అంటే ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కాదండి నేను చెప్తున్నది. అంతరంగంలో ఉన్నటువంటి మురికి పట్టినటువంటి దుస్థితితో రోడ్డు మీద తిరుగుతూ, ఛీ ఎదవా పో, సిగ్గులేదంటారా నీకు?
వరసావాయి లేకుండా ఆ పిల్లతో సరసాలాడతావా? ఛీ, సిగ్గులేదంట నీకు? బుద్ధి లేకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఆ మధ్యాహ్నం తాగుతున్నావు. సిగ్గుందా నీకు కాస్తన్నా? నలుగురిలో నిలబడి ఇతరులకు ఇబ్బంది పెడుతూ సిగరెట్ తాగుతూ ఉన్నావు. బుద్ధుందా? వెక్కిలి చేష్టలు, వెక్కిలి మాటలు. చెల్లి లేదు, అక్క లేదు, తల్లి లేదు, భార్య లేదు, వరుస లేదు, వాయి లేదు. అలాంటి స్థితిలో బతుకుతున్నా మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా వెనకాల? ప్రియులారా గమనించండి. అన్నారు చాలా మంది, చీ అన్నారు. ఇంకొకటి గుర్తు చేస్తా నేను. సంస్కృతంలో అనుకుంటా ఈ మాట, కామాతురాణం నా భయం నా లజ్జ. ఈ మాటకు అర్థం తెలుసండి మీకు? కామాతురాణం నా భయం నా లజ్జ. కామముతో కళ్ళు మూసుకున్నటువంటి ప్రతి వ్యక్తి, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇప్పుడు నేను కామాతురాణం గురించి చెప్పాను. రెండోది ఉంది చూసారా? నా భయం నా లజ్జ. వాళ్ళకి ఏముండదు? భయం ఉండదు, సిగ్గుండదు, లజ్జ ఉండదు. పబ్లిక్ లో గుండలిప్పి తిరుగుతారు. హల్లెలూయా. ఎలా తిరుగుతారండి? పబ్లిక్ లో తిరుగుతారు. అక్క చూస్తారని భయం లేదు, చెల్లెలు చూస్తారని భయం లేదు, తల్లిదండ్రులు చూస్తారని భయం లేదు, అన్న తమ్ముళ్ళు హెచ్చరిస్తారని భయం లేదు, పెద్దలు చూస్తారు, ఏమైనా అనుకుంటారు, సమాజం ఏమైనా అనుకుంటుంది, చీ అంటుంది మనల్ని. అలాంటిది ఏమీ ఉండదు ఈ యొక్క పదము ఉన్న వాళ్ళకి. ఏంటంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. కామ తురాణం నా భయం నా లజ్జ. ఒక సామెత ఉంది, మీకు బాగా తెలుసు అనుకుంటా. గడపటి ఉంటుంది చూసారా? గడపటి తెలుసు కదండి, ప్రతి ఇంట్లో గడపటి ఉంటుంది. ఆ గడపటి కూడా తప్పు చేయాలని ఆడమనిషి అనుకుంటేనంట ఆ గడప కూడా తిరిగి కూడా చేస్తుందంట. హల్లెలూయా. ఎంత దారుణం అండి. అంటే వీళ్ళకి ఏంటి? ఏముండదు? సిగ్గుండదు, లజ్జ ఉండదు, భయము ఉండదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే మీ అందరికీ పిల్లలు గమనించండి. ఈ వీడియో చూస్తున్నా మీకు ముఖ్యంగా నీ గురించి ఒకరు ప్రార్థన చేశారు. హల్లెలూయా. నా గురించి కూడా ఒకరు ప్రార్థన చేశారండి. నా ముందే, నా కళ్ళ ముందే ప్రార్థన చేశారు. రోజుకు 2-3 సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, అక్కడ ఉన్నటువంటి పాడు ఆలోచనలతో, పాడు బుద్ధులతో, అదే విధంగా నేను కూడా లోకంలో చేయాలి, అదే విధంగా లోకంలో ఉండాలి. సార్ జాగ్రత్తగా వినాలి సార్, దయచేసి నన్నేమో తప్పుగా అనుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు కూడా శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా శ్రద్ధగా వినకపోతే దేవునికి ఉగ్రత వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సిగ్గులంతా లేకుండా బతుకుతున్నావే. నీ గురించి ఒక ప్రార్థన చేస్తున్నారు తెలుసా? నీకు ప్రార్థన చేస్తున్నారు. నా గురించి ప్రార్థన చేశారు. నేను ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని మాట్లాడటం లేదు. నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి కాలం మీతో చెప్తున్నాను. పిల్లరా గమనించండి. సిగ్గుందా? వరుసగానటువంటి వారిని మోహపు చూపులతో చూస్తూ వాళ్ళ దగ్గరికి పోవాలని ఆలోచిస్తున్నావే. నా జీవితంలో ఎన్నో సంఘటనలు
కామాతురాణం, కామంతో కళ్ళు కప్పిపోయి తిరుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. నా గురించి ఒకరు ప్రార్థన చేస్తున్నారే, నా ముందే కాళ్ళు మోకాళ్ళు కిందకి వేసి ప్రార్థన చేస్తుంటే నేను వెర్రి మాటలు అనుకుంటున్నాను, వెర్రి శాస్త్రాలు, వెర్రి మాటలు అనుకుంటున్నాను. నేను ఆ టైంలో తెలీలా. చేతులెత్తి జోడించి అందరికీ చెప్తున్నాను, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు. నేను చాలా తప్పు చేస్తున్నాను రా, తాగుడు పోతుంది రా, నేను వ్యభిచారిని రా, నేను. నువ్వు చేయొద్దురా, నువ్వు చేయొద్దురా, నువ్వు మాను. ముందు నీ కొడుకు మానుతాడు, నువ్వు మాను ఫస్ట్. నీ చెల్లెలు మారుతుంది, నీ అక్క మారుతుంది, నీ సహోదరుడు మారుతాడు, నీ పక్కింటోడు మారుతాడు, ఎదురింటోడు మారుతాడు, ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే ప్రార్థన నీ కోసం ఒకరు చేస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. నీ కోసం ప్రార్థన చేస్తున్నారండి. మోకాళ్ళు వేసి మోకాళ్ళు అరిగేటట్లుగా నీ కోసం ప్రార్థన చేస్తున్నారు ఒకరు. మార్గంలే మనం నా గురించి ప్రార్థన చేసింది. సాక్ష్యం చెప్పగలను. నా పాస్టర్ అమ్మ ప్రార్థన చేసినప్పుడు పాపమనే కళ్ళతో ఆడ మనిషిని చూస్తే పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, వ్యభిచారమైనటువంటి ఆలోచనలు. నాకే మీకు చెప్పారు, ఆయా వరుస ఉండదు. ఆ పాపపు ఆలోచనలకు ఆయా వరుస ఉండదు. అన్ని రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉన్న నన్ను వెళ్ళారా ఈరోజు ఆయన సన్నిధిలో నిలబెట్టుకొని మీకు విషయం తెలుసో తెలీదో, 24 గంటలు నా యేసే గురించి ధ్యాస, 24 గంటలు యేసే గురించి ఆలోచన. యేసయ్యా, ఎక్కడున్న వాడిని ఎక్కడికి తీసుకొచ్చా, ఎక్కడున్నా నేను నన్ను ఎక్కడికి తీసుకొచ్చా ప్రభువా. పాపముతో నిండిపోయిన నన్ను, పాపపు ఆలోచనతో నిండిపోయిన నన్ను ప్రభువా. అవునయ్యా, నిజమే ప్రభువా. ఒక సంబంధం, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు. అవునయ్యా, పాపిని ప్రభు అని పాపినే, నేను పాపిని ప్రభు, మోసగాడినే. యాకోబు మోసం చేసినట్లుగా నేను మోసం చేశాను, దావీదు మోసం చేసినట్లుగా నేను మోసం చేశాను. మోసగాడినే ప్రభువా. నేను నా పాపపు జీవితాన్ని అంతా కూడా సమాధి చేయాలని ఆలోచన. పిల్లరా, ఎందుకు ఇంతగా మేము ఆరాటపడుతున్నాం, ఎందుకు ఇంతగా మేము ప్రయాసపడుతున్నాం, మాకు అర్థం కావట్లేదు. ఆయన యొక్క సన్నిధి పోగొట్టుకుంటున్నారు. నీలాగే నేను కూడా ముందు ఉన్నవాడినే. నేనేమి పుట్టుకతో మంచివాడినే కాదండి, అంత మంచిగా ఉన్నటువంటి వాడినే కాదు. నీకున్న అలవాట్లన్నీ నాకు ఉన్నాయి. అదే అలవాట్లతో నడిచిన వాడినే. నీకోసం ఒకరు ప్రార్థన చేశారు, ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మార్పు లేకపోతే, ఈ జీవితానికి మార్పు లేకపోతే నరకంలో పడి కొట్టబిట్టాడుతుంటావే. ఒక ఎనోషిపాలు మాత్రమే నమ్ముతున్నాడా? ఇదండి, ఆలోచించేయండి పిల్లలు, ఒకసారి ఆలోచించేయండి. ఒక ఎనోషిపాలు మాత్రమే నమ్ముతున్నాడా నరకము తప్పించబడాలని, పరలోక రాజ్యం ఉందని, పరలోక రాజ్యంలోకి నేను పోవాలని నేను ఒక్కడనే ఆలోచిస్తున్నానా?
ఆలోచించేస్తున్నారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? మనకంటే ముందు ఎంతో మంది 2000 సంవత్సరముల క్రితం కూడా యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి చెప్పారు కదా. గుర్తుందా మీకు ఎవరికైనా? ఆ తర్వాత ఎంతో మంది ఆయన శిష్యులు వచ్చారు, శిష్యులు కూడా చెప్పారు. ఆ తర్వాత ఎంతో గొప్ప గొప్ప సేవకులు పరలోక రాజ్యం గురించి చెప్తూనే వస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా సేవకులు ప్రతిరోజు మీ చెవులు కన 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 కంట మోగినట్టుగా, చెవులు మారు మోగేటట్లుగా చెప్తూనే ఉన్నారు. పిల్లలు, ఎవరిని నేను విమర్శించడం లేదు, ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లేదు. కానీ నా జీవితం మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. గట్టిగా చెప్పలు కట్టేసి నా జీవితాన్ని మార్చాడు. నా ముందు మొక్కళ్ళేసి ప్రార్థన చేస్తున్నప్పుడు వెర్రితనముగా ఉంది, నాకు వెర్రితనముగా ఉంది. ఇదేంటి? ఆ గురించి ఏంటో ఏడ్చేసి ప్రార్థన చేస్తుంది. ఏంటిది జవాబు మనం వెతుకుతూ ఉన్నాం కదా. అయితే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడంటే ఒక మాట మీకు గుర్తుకొస్తుందా? నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి. ఎలా రక్షించడానికి? వెతికి వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు కదండి. ఆయన కులం తక్కువడా అంటారా? మీకు విషయం తెలుసా? ప్రపంచంలోనే యూదులు గొప్ప కులమని చెప్పుకుంటుంటారు. కులం కాదు, కులమని చెప్పుకుంటుంటారు. నేను కులమని మళ్ళీ చెప్పను మీకు. అలాంటి వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి దావీదు కుమారుడు. హల్లెలూయా. ఆయన ఎందుకండి పాపులతో ఒకసారి ఆయన మీరెవరు అడవుడు చేసి ఇవి తీయొద్దు, కానీ బైబిల్ తీయొద్దు, నేను ఒక రెఫరెన్స్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. 8వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట ఉందండి. అదేంటంటే, ఒక దయ్యం పట్టిన వ్యక్తి గలిలయ సముద్రం నుంచి అవతలికి పోతూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు గలిలయ సముద్రం దాటి అవతలికి పోతున్నాడు. అవతలకు ఊరు ఉంది, ఆ ఊర్లోకి పోవాలి. అడిగి పోగానే ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎక్కడున్నాడంట ఆయన? సమాధుల దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారు పిల్లరా? ఎక్కడున్నాడు ఆయన? సమాధుల దగ్గర ఉన్నాడు. మరి ఒక్క దెయ్యం పట్టిన వాళ్ళు మీరు చూసారు ఎప్పుడైనా? ఒక్క దెయ్యం పట్టిన వాళ్ళని ఊగిపోతా ఉంటారు కదా. ఒకసారి ఇక్కడికి వచ్చింది ఒక సహోదరి, దెయ్యం పట్టి వచ్చింది. 2 మనుషులు పట్టి లేపేటువంటి ఒక కుర్చీని ఎడమ చేత్తో తీసి అవతల పెట్టింది. ఇక్కడ సాక్షులు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఆమెకు ఒక దెయ్యం పట్టింది. అలాంటి ఒక్క దెయ్యం పట్టిన వాళ్ళే ఇట్లా ఉంటే, వేల దెయ్యాలు పట్టినటువంటి వాడు అతను. ఒక్కరు ఇద్దరు కాదు. అక్కడ పోగానే దెయ్యం కనుక్కొనేసింది, దావీదు కుమారుడితను. దేవుడని ఆ దెయ్యం కనుక్కొని దగ్గరికి పోయి ప్రతిమలాడుతుంది, అయ్యా నన్ను పంపించొద్దు ఇక్కడి నుంచి అని. ఇక్కడి నుంచి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న నీలో కూడా కొన్ని రకాలైనటువంటి దెయ్యాలు పట్టి ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి దెయ్యం పట్టి పీడిస్తున్నావు. సమాధుల్లో ఉంటూ నిన్ను నువ్వే గాయపరుచుకుంటూ ఉన్నావు. నీకు తెలియడం లేదు నీకు గాయమవుతుందని. గాయపరుచుకుంటూ ఉన్నాడండి, తనకు తానే గాయపరుచుకుంటూ ఉన్నాడు. ప్రభు వారు వచ్చి అతన్ని రక్షించి బయటికి పంపించినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. దెయ్యాలు రిక్వెస్ట్ వస్తున్నాయి. దేవుణ్ణి ఏమడుతున్నాయండి? దెయ్యాలు రిక్వెస్ట్ అడుగుతున్నాయి. దెయ్యాలు ఏమని అడుగుతున్నాయి తెలుసా? మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేటప్పుడు అదిగో అక్కడ గుంపుగా పందులు ఉన్నాయి చూసావా, ఆ పందుల్లోకి పంపించండి. ఎక్కడ పంపిస్తారంట? ఆ పందుల్లోకి పంపించండి
వెంటనే దేవుడు ఒక గద్దించి గద్దింగానే ఆ పందులకి వెళ్ళిపోయి అన్ని దెయ్యాలు 2,000 చిల్లర ఉన్నాయంటండి. పందులు కూడా అక్కడ ఎన్ని వేలు ఉన్నాయి? 2,000 చిల్లర పైనే ఉన్నాయంట ఇంచుమించు. అన్ని దెయ్యాలు ఆయనలో ఉన్నాయి. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న నువ్వు, నాలో ఏముంది పాస్టర్ గారు దెయ్యం? పరిశీలన చేసుకో, నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఏ దెయ్యం పట్టి పీడిస్తుందో నేను. ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ మాట ఉందండి. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళారు. మనమంతా ఎవరండి? పాపులమే, పరిశుద్ధులు కాదు ఇప్పటి వరకు. హల్లెలూయా. నాతో సహా అందరూ కూడా పాపులమే. ఆయన ఎందుకు వచ్చాడు? పాపులతో కూర్చోడానికే. హల్లెలూయా. నీతో పాటు ఉండడానికే యేసుప్రభు వారి లోకానికి వచ్చింది. నువ్వే ఆయనతో పాటు ఉండడం లేదు, ఆయన నీతో పాటు ఉండడానికే వచ్చాడు. వచ్చి ఎవరంట? సుంకరులు, పాపులు, పాపాలు చేసేవాళ్ళు సుంకరులు, వాళ్ళతో పాటు కూర్చున్నాడు. ఆయన కూర్చొని భోజనం చేస్తా ఉన్నాడు. ఆయనతో పాటు ఏం చేస్తున్నాడు అండి? భోజనం చేస్తా ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు వదిలిపెడితే చాలు, వేరు ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఆ పాపులతో కూర్చొని ఆయన భోజనం చేస్తున్నప్పుడు పరిచయులు, శాస్త్రులు అంటున్నారు, ఈయనేంటి ఆ పాపులతో పాటు కూర్చున్నాడేంటి, వాళ్ళతో పాటు తింటున్నాడేంటి ఆయన? సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో పాటు కూర్చొని ఆయన భోజనం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతో పాటు కూర్చొని ఆయన భోజనం చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం కదా. ప్రభు ఏంటి నాతో కూర్చొని భోజనం చేయడం ఏంటి? నేను పాపినయ్యా, ఎన్నో పాపాలు చేసినటువంటి వాడినయ్యా నేను. నాతో కూర్చోవడం ఏంటి? నువ్వు పరిశుద్ధుడివి. నీవు కోట్లాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పొగిడించుకున్నటువంటి నీవు నాతో పాటు కూర్చోవడం ఏంటి? ఈ పాపితో పాటు కూర్చోవడం ఏమిటి? నేను ప్రశ్న ఈరోజు. సహోదరి సహోదరుడా, శుభవార్త నీకు. ఈరోజు నీతో దేవుడు కూర్చొని భోజనం చేయబోతున్నాడు. నన్ను వారు గట్టిగా చప్పట్లు కొట్టేసి నామని మహిమపడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. దేవుడు నాతో కూర్చొని భోజనం చేయబోతున్నాడా? ఎంత సంతోషము, ఎంత సంతోషం కదండి. హల్లెలూయా. ఈరోజు మనము ఈ ప్రశ్నకి జవాబు ఎత్తుకునంటే ఇంచుమించు హల్లెలూయా, మనము అనుసరిస్తున్నది మార్గము తప్ప మతము కానే కాదు. నువ్వు ధైర్యంగా ఈరోజు బైబిల్ పట్టుకో, ధైర్యంగా తిరుగు, ధైర్యంగా పో బయటికి. ఎవడైనా అడిగితే నిన్ను, నేను మార్గము మార్చుకున్నా, నీ దరిద్రమైనటువంటి ఆ మార్గంలో నేను రావటంలే, ఆ దరిద్రమైనటువంటి మార్గంలోకి నేను రావటంలే, నా మార్గాన్ని మార్చుకున్నా. నేనేం మతం మార్చుకోలా, నేనేమి పలానా మతస్థుడే కాదు. నీ గ్రంథాల్లో రాసినట్టుగా మా గ్రంథంలో రాయలేదు. నువ్వు పలానా మతము, పలానా కులస్తుడివి, పలానా నీచమైన వాడువని నీ గ్రంథాలలో రాసిందేమో. తల నుంచి ఒకరు, ఉదరం నుంచి ఒకరు, పొట్ట నుంచి ఒకరు, కాళ్ళ నుంచి ఒకరు వచ్చారని నీ గ్రంథంలో చెప్పబడిందేమో. నా గ్రంథంలో చెప్పబడలేదు ఆ విధంగా. నా గ్రంథంలో ఆ విధంగా చెప్పబడలేదు. ధైర్యంగా చెప్పండి, నేను ఏమి మార్చుకోలేదు, నా మతం మార్చుకోలేదు, నా కులాన్ని మార్చుకోలేదు. నువ్వు ఇచ్చినటువంటి కులము, ఈ సమాజం ఇచ్చిందే కులము, సమాజం ఇచ్చిందే మతము, నేను అదేం మార్చుకోవటంలే. నా మార్గం మార్చుకుంటున్నాను, యేసయ్య మార్గంలోకి వెళ్తున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. 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 యేసయ్య ఇదేనండి చెప్పింది.
నీ మార్గం మార్చుకోమంటున్నాడు, కానీ నేను మతం మార్చుకోమండం లేదు. ఎందుకు మతం మార్చుకుంటావు? నీ కులం అడ్డం వస్తే నీ కులాన్ని అట్టే ఉండి, నీ మతం అడ్డం వస్తే నీ మతాన్ని అట్టే ఉంచు. ఎందుకు మార్చుకుంటావు? అన్నీ మార్చుకోవద్దు. నువ్వు మార్చుకోవాల్సినది ఏంటంటే మార్గం, మనస్సు, మారు మనస్సు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏం మార్చుకోవాలండి? మనసు మార్చుకుంటే చాలు, నీ మార్గము మార్చుకుంటే చాలు, అంతే. యేసయ్య అదే చెప్తుండేది. మరి నీకెందుకండి సిగ్గు? నీకెందుకు సిగ్గు? యేసయ్య పేరు చెప్పాలంటే కూడా సిగ్గుపడుతున్నావే, యేసయ్య మాట చెప్పాలంటే సిగ్గుపడుతున్నావే. పిల్లలు ఒక్క విషయం గమనించండి, నేను కూడా అదే నీ స్థితిలోనే ఉన్నా. నీకు విషయం తెలుసా? నేను కూడా మా పెదనాన్న ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. చిన్నప్పుడే పెదనాన్న వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. వెళ్ళిపోతే ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే ఒక క్రైస్తవురాల్ని పెళ్లి చేసుకున్నాడు. మా పెదనాన్న ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఒక క్రైస్తవురాల్ని పెళ్లి చేసుకున్నాడు. మా పెదనాన్న మా క్రైస్తవురాల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక మమ్మల్ని అందరూ కూడా క్రైస్తవులు అనుకుంటారని మేము ఎప్పుడూ ఆయన దగ్గరికి పోలేదు. పోకుండా అట్లే ఉన్నాం, చాలా రోజులు ఉన్నాం. ఒకరోజు మా పెదనాన్న చాలా చిన్నప్పుడు, నాకు 2-3 ఏళ్ళు వయసు అండి. ఆ సమయంలో ఉప్పసం వచ్చింది తెలుసా మీకు? ఊపిరి ఆడుకుని ఉంటుంది కదా, 2-3 సంవత్సరాల వయసులో. ఆ టైంలో ఎక్కడ మాది కడపండి, మొదట్లో మా నాన్నగారిది మా తాతగారు వాళ్ళంతా కడపే. అయితే మా పెదనాన్న నెల్లూరులో ఉంటా వచ్చాడు. సరే అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడంట, ఆయన దగ్గరికి తీసుకెళ్దాము అనుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్ళగానే ఆయన ఒక సాయిబ్ డాక్టర్ అని, సాయిబ్ డాక్టర్ అని పేరు ఇంకేం తెలియదు కానీ సాయిబ్ డాక్టర్ అంటారు. ఆయన దగ్గర తీసుకెళ్లారు, బాగా చేస్తారు. ఆయన దగ్గర తీసుకొచ్చిన తర్వాత మా పెదనాన్న ఇంట్లోనే పెట్టుకున్నాను నన్ను. అంటే ఆయన క్రైస్తవులు కదండి, చాలా పద్ధతిగా భోంచేసేటప్పుడు ప్రార్థన, ప్రతి దానికి ప్రార్థన అన్ని. అంటూ నాకు అంత వయసు, 3 ఏళ్ళ వయసు, ఏం తెలుసండి ప్రార్థన, ఏం తెలియదు అని చేసేవాడు. దేవుడు ప్రణాళిక చూసారా ఎప్పుడు ఎన్నుకున్నాడంటే నన్ను? 3 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నన్ను ఎన్నుకున్నాడు దేవుడు తెలుసా. అయితే నాకు తెలియలే ఆ విషయం. అక్కడికి తీసుకెళ్ళాడు. మరి దేవుడు ఇంకో చోటికి తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళాడు. మా పెదనాన్న చోటకే తీసుకెళ్ళాడు. దేవుడు ఉద్దేశంలో నేను ఉన్నానేమో, బహుశా నాకు తెలియకపోవచ్చు. అప్పుడు ఆయాసం అంతా తగ్గిన తర్వాత మా మదర్ ఒప్పుకోలేదు. నేను తీసుకెళ్ళిపోతాను నా కొడుకుని అని చెప్పేసి మా అమ్మ తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. నేను ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మా పెదనాన్న క్రైస్తవుడు కదండి. ఇప్పుడు ఆయన కూడా ప్రార్థన చేసి ఉంటాడు, మా కుటుంబం అంతా మారాలి, మా వాళ్ళు మారాలి, అందరూ చేసి ఉంటాడు. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నావు, ఓకే మంచిదే. నీకు మారు మనసు ఉందా? నువ్వు క్రైస్తవుడివే, మారు మనసు ఉందా? పాస్టర్ కొడుకువే, పాస్టర్ కూతురువే, నీవు పాస్టర్ కొడుకువే. సగం డ్రెస్సులు వేస్తున్నావు, ఇతరులని ప్రేరేపించే విధంగా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. పాస్టర్ కొడుకువే, పాస్టర్ కూతురువే నువ్వు. మారు మనసుందా నీకు? మా పెదనానికి మారు మనసు లేదు. హల్లెలూయా. ఎప్పుడు తాగుతూ ఉంటాడు, ఎప్పుడు ఆయనే మారు మనసు పొందనవాడు. నాకేమిస్తాడండి? మొదట నీవు మారు మనసు పొంది నీవు కరెక్ట్ గా ఉండి నాకు చెప్పాలి. నీవే మారు మనసు పొందలేదు. దెయ్యాలు ఈ మాటలు వినలేవు తెలుసా మీకు? నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. దేవుని మాటలు దెయ్యాలు వినలేవు, పారిపోతాయి. మీకు తెలుసో తెలీదో, అసలు మందిరానికి కూడా రావు. హల్లెలూయా. నేను సమయాన్ని చెప్తుంటే నాకు ఇంకా పరిశుద్ధాత్మ చెప్పంటున్నాడు, కానీ సమయం సరిపోవట్లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. అందరం లేచి నిలబడుకొని, ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ కూడా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పెట్టండి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, నీతో సహా
ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కళ్ళు తెరిచిన వరకు మొట్టికాయ అసలు దేవుడు చెప్తున్నా, నీకు ముందే చెప్తున్నా. ఎప్పుడైనా కూడా మందిరంలో కళ్ళు తెరిచి ఉండకూడదు. ప్రార్థన జరిగేటప్పుడు కానీ, ఆరాధన జరిగేటప్పుడు కానీ, ఏదైనా ఇట్లా లాస్ట్లో దేవుడు కాల్ వచ్చినప్పుడు, దీని ఏమంటారు తెలుసా? థ్రెటనింగ్ కాల్ అంటారు. అంటే నీకు కాల్ వస్తుంది దేవుడి నుంచి, కళ్ళు తెరవకూడదు. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అందరం కూడా మీ హృదయాన్ని దేవుడికి అర్పిద్దాం, దేవునితో మాట్లాడదాం. ప్రభువా నిజమే, కళ్ళు మూసుకోండి ఒకసారి. అవును యేసయ్యా, నిజమే ప్రభువా, నా హృదయాన్ని మీకు ఇవ్వలేకపోతున్నానయ్యా. ఎన్నో మార్లు ప్రభువా నేను ప్రయత్నం చేశాను, ఎన్నో మార్లయ్యా. అయ్యా నేను అది విడిచిపెట్టాలనుకున్నాను, విడవలేకపోతున్నాను. నిజమే ప్రభువా, మతమని భ్రమలో బతుకుతున్నా నేను. అదొక మతము, తక్కువ జాతి మతం, అది తక్కువ కుల మతం అని నీ భ్రమలో బ్రతికాను ఇప్పటి వరకు. ప్రభువా నన్ను క్షమించు. మాట చెప్పండి అందరూ కూడా, నన్ను క్షమించు ప్రభువా. ప్రేమ లేని వాడివైతే చెవులో గనగన గనగన గన గంట మ్రోగించినా కూడా వ్యర్థమే, వినపడదు వాడికి. చెవిటి వాడికి వినపడుతుందండి? వినపడదు. హల్లెలూయా. నిజమే, నీ చెవులో గనగన గనగన గన మోగిస్తున్నా వినపడనటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు. మందిరం అంటే అశ్రద్ధ, దేవుడంటే అశ్రద్ధ. నీకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన ఇచ్చేటువంటి ఈవులు నీకు కావాలి. నేను నా కుటుంబము బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఓకే, మంచిదే ప్రభువా, నన్ను క్షమించయ్యా. మారు మనసు లేనటువంటి జీవితం నాది, దయతో నన్ను క్షమించి ప్రభువా. ఒక్కరు కూడా కళ్ళు తెరవద్దండి, కళ్ళు మూసుకొని ప్రభువా ఈరోజు నాతోనే సూటిగా మాట్లాడావు ప్రభువా, నీ దాసుడు ద్వారా. నా హృదయాన్ని నీ సన్నిధిలో అర్పిస్తున్నాను ప్రభువా, నా హృదయాన్ని నీ సన్నిధిలో అర్పిస్తున్నాను. లోకమనే పాపములో బురదలో కొట్టుకుని పోవచ్చు, నిన్ను నీ మందిరాన్ని నీ సన్నిధిని దూరం చేసుకుంటున్నాను ప్రభువా. నిజమేనయ్యా, నా కులము గొప్పది, నా మతం గొప్పదని ఎన్నో సార్లు ప్రభువా నిన్ను దూరం చేసుకున్నాను. అంటరాని కులములో ఉంటున్నావని నేను భ్రమలో బ్రతికానేసయ్యా. లేదు ప్రభువా, నేను గుడ్డివాడినై ఎదుటి వాడిని గుడ్డివాళ్ళు అంటున్నానే ప్రభువా, నన్ను క్షమించు. నేనే గుడ్డివాడిని ప్రభువా. నా గుడ్డితనములో నేను బ్రతుకుతూ ఇతరుల పట్ల నాయన గుడ్డివారు, నువ్వు గుడ్డివాడివి, నువ్వు గుడ్డివాడు అంటున్నాను. దయతో నన్ను క్షమించు ప్రభువా. యేసయ్యా నన్ను క్షమించు. పాస్టర్ ప్రార్థన చేస్తూ ఉండగా అందరం ఇదే మాటలు హృదయంలో నుంచి, ప్రభువా నిజమేనయ్యా, నిజమే ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయనా. అవును తండ్రి, నీకు స్తోత్రం నాయనా. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. గుడ్డితనంలో బ్రతికాము తండ్రి, నీకు స్తోత్రం నాయనా. పాపంలో జీవించాం. అవును ప్రభువా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడవయ్యా. అవును యేసయ్యా, మాతో ఈ దినాన సూటిగా మాట్లాడినావు తండ్రి, మాట్లాడావు ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా. వందనాలు, స్తోత్రం. మతం కాదు నాయనా. అవునయ్యా తండ్రి, యేసు క్రీస్తు నామములో మార్గం మార్చుకోమయ్యా. దేవ మోక్ష భాగ్యమనాయ, మోక్ష భాగ్యం, ఆ హృదయాన్ని మార్చుకోమన్నా. నీకు స్తోత్రం రాజు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రం. ఎంతో సేవకులు నాయన ప్రభు ప్రార్థన పరులు ప్రార్థిస్తున్నారు, నరకం నుంచి తప్పించబడాలని, నశించిపోతున్న ఆత్మను రక్షించబడాలి. ప్రభువా నీకు స్తోత్రం రాజా, నీకు వందనాలు. అవును తండ్రి, ఈ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మలు రక్షించుదేవా, రక్షించండి నాయనా. నీకు స్తోత్రం. ఈ ప్రాంత ప్రజలను రక్షించండి, నరకము నుండి తప్పించండి దేవా. నీకు స్తోత్రం. నీ పాదాలు పట్టి హృదయాన్ని కుమ్మరించండి, ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి.
దుర్వ్యసనాల నుండి కాపాడండి తండ్రి. వారికి రక్షణ కళ్ళు తెరిస్తే నీకు దేవుడు తాగుడనే మద్యము నుండి కాపాడండి యేసు. కళ్ళు మూసుకోవాలి. వారి హృదయాలను తాకండి దేవా. తండ్రి నీకు స్తోత్రం. పడిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తునైనా నీకు స్తోత్రం. వారి కుటుంబంలో సాతాను ప్రవేశించి ఉండగా అయా కుటుంబాన్ని రక్షించు దేవా. దేవా నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను రక్షించు దేవా. నరకము నుండి తప్పించయ్యా తండ్రి. నీ పాదాలు బట్టి బతిమిలాడుచున్నానయ్యా తండ్రి. నీకు స్తోత్రములు. సంఘ బిడ్డలు ఎత్తి పట్టుకోనైనా నువ్వు పట్టుకో తండ్రి. నువ్వు రక్షించు నాయనా. వారికి విడుదల తండ్రి. వారి కుటుంబాలకు విడుదల, వారి భార్యలకు విడుదల. నీకు స్తోత్రం. మా ప్రార్థన వినండి దేవా. యేసు నీకు స్తోత్రము తండ్రి. నీకు స్తోత్రం. రక్షణ అలంకారములైన సంఘ బిడ్డలకు కలుగునుగా. నీ కృప కలుగునుగా. వారి సమస్య నుండి విడుదల దయచేయి. ప్రార్థిస్తే రక్షిస్తావు నాయనా. ప్రార్థిస్తే మారుస్తావు. ప్రార్థిస్తే లాభనెత్తుతావు తండ్రి. ప్రార్థనలో శక్తి ఉన్నది. ప్రార్థనలో బలం ఉన్నదయ్యా. ప్రార్థనలో విడుదల ఉన్నది యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థిస్తే ఎన్నో కార్యములు జరిగించే దేవుడవయ్యున్నా. ప్రార్థించగా చనిపోయిన లాజరు లేచి వచ్చాడు నాయనా. నీ మాటల జీవం ఉన్నది నాయనా. యేసు నీకు స్తోత్రములు. యేసు క్రీస్తు నామములో దయ్యములు పారిపోచున్నాయా. రోగములు స్వస్థపరచబడుచున్నాయి తండ్రి. ఈ సంఘములో ఎన్నో కార్యములు జరిగించావు నాయనా. ఈ స్థలములో ఉన్నతికి స్తోత్రములు. నీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నీకు స్తోత్రములు. నీ కృపను బట్టి స్తోత్రములు. నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రములు నాయనా. నీకు వందనాలు తండ్రి. కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించునాయి, ఆశీర్వదించునాయి. ప్రతి అక్కల నుండి తీర్చబడును నాయనా యేసు నామములో తండ్రి. ప్రతి బిడ్డకు విడుదల రాయిచ్చేయండి. వారి కన్నీరును తుడచండి నాయన. వారి భారాన్ని తొలగించండి నాయన. ప్రభువా నీకు స్తోత్రములు. ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబమును నీకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా మీరు గొప్ప కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ గట్టిగా 3 సార్లు ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చున్నాం. మీరు తెచ్చినటువంటి శ్రేష్టమైన కానుకలు, కృతజ్ఞత కానుకలు, దశంభాగాలు ఉన్నట్లయితే ప్రభువుకు సమర్పించుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఒకరు జ్యోతి రమ్మ, నీ డ్యూటీ మళ్ళీ వచ్చింది నీకు. హల్లెలూయా. ఆ డ్యూటీ పంపించేయండి. దశంభాగాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఒక పాట చెప్పండి. రండి ఇక్కడ రండి. సాక్షాలు నేను ప్రార్థనలో చూస్తాను, వాక్యం వింటాను, కానీ నాకు నిద్ర ఎక్కువ వచ్చేస్తాను. ఎంత చేసినా కూడా నా వల్ల కావడం లేదు. నన్ను మూస్తాను, తెరుస్తాను. మళ్ళీ పాస్టర్ అంటే అందరికి నీళ్ళు ఇవ్వాలి. అందరికి నీళ్ళు ఇచ్చినాను. ప్రార్థనలకు నిద్ర వస్తుంది. అప్పుడు అనుకోకుండా ఒక వెలుతురు వచ్చింది. ఈ సిలువలో నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి పగ మండుతూ ఒక్క తూరి షాక్ వచ్చింది. అప్పుడు నాలో నిద్ర పోయింది. కళ్ళలో నా ఎంతకు నాకే నీళ్ళు వస్తాయి. ఆ దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడో నాకు తెలియదు. అది నాది పెద్ద సాక్ష్యం. ఈరోజు గడగడ వణుకు వచ్చేసింది. ఇప్పుడే జరిగింది ఆ విషయం. దేవుడికి మహిమ కలుగుతుంది. నా దశంభాగం అండి. ప్రతి నెల కూడా నేను క్రమం తప్పకుండా నా దశంభాగాన్ని నేను ఇస్తున్నాను. రాష్ట్రమ్మ కూడా ఆమె జీతం ఇచ్చింది కదండి. నా దశంభాగం కూడా నేను క్రమం తప్పకుండా ప్రార్థన చేద్దాం. నా దశంభాగం హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము మళ్ళీ తీసుకునే వాళ్ళు సిద్ధపడవలసిందిగా
ప్రభుపేట మనం చేస్తున్నాను. పెట్టమ్మా అక్కడ పెట్టేసి వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు పెడదాం. పాప గురించి, మన భవిష్యత్తు గురించి. మంచి పరిచర్య మిస్ చేసుకుంది ఇన్ని రోజులు. చాలా నెలల తర్వాత మళ్ళీ పాపకి పరిచర్య దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అక్కడ ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి. మీలో కావాల్సిన వారు ఆయిల్ బాటిల్ తీసుకోండి. ₹1 పెట్టాము మేము. ఆయిల్ ఖరీదండి, మాకేమొద్దు. ఆయిల్ ఖరీదు వరకు పెట్టాము. ఆ సిస్టర్ సుజాత సిస్టర్ దగ్గర ఉంటున్నాయి. ఆమె సంప్రదించి తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. బల్లకి రెడీ అయినటువంటి వారు ఇక్కడ మోకరిద్దాం. ఇది కొంచెం ఫ్రీ చేస్తే, ఖాళీ చేస్తే బల్ల తీసుకుంటాము. బల్లకి రెడీ అయిన వాళ్ళు ఇప్పుడు బైబిల్ తీద్దాం. మనము ఈ మాటలు అందరూ చదవాలి కాబట్టి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఒకరు చదవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. వాసు వస్తారు కదా, చదువుతాం ఒకసారి. 11వ అధ్యాయము 1 కొరింథీ 153వ పేజీలో ఉంటుంది. కొత్త నిబంధన 153వ పేజీలో కొత్త నిబంధన 11వ అధ్యాయము 23 నుంచి ఒకసారి చదువుకొని మనం బల్ల తీసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురింతురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఈ రొట్టె తిని ఆ పాత్రలోని తాగవలెనని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అలాగా యోచించకుండా తినిన వారు చాలా మంది రోగులై ఉన్నారు. చాలా మంది కొంతమంది నిద్రించి కూడా ఉన్నారు. కాబట్టి యోగ్యంగా లేనప్పుడు మనము ప్రభు బల్ల తీసుకోకూడదు. దేవుని నామానికి మహిమ కలిగినాక మనము బల్ల తీసుకుందాం. ఈ పాట పాడయ్యా, పాట పాడుతామనండి. లాస్ట్ పాట చూడబట్టి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని, ఘోరంబుగా చూసి తిని నేరంబులను చేసి తిని, క్రూరుండనై కొట్టి తిని, ఘోరంబు పాపిని దేవా, క్రూరుండునై కొట్టి తిని, ఘోరంబు పాపిని దేవా, అపరాధిని
చూపి బ్రోవమయ్యా. చిందించితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత. చిందించిన రక్తము నాకై, పొందిన దెబ్బల చేత. అపనిందలు మోసితినయ్యా, సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా. తండ్రి స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నిజమే ప్రభువా, ఘోరంగా నాయన నేను హింసించి నిన్ను కొట్టి అయ్యా నీకు ముళ్ళ కిరీటము ధరించి ప్రభువా పాపము చేశాను ప్రభువా. అయ్యా నేను మా పితరులు చేసినటువంటి పాపము నాయన, మేమంతా పాపలమని ఒప్పుకుంటున్నాం యేసయ్యా. నీ సన్నిధిలో ఒప్పుకొని నాయన మా పాపాలనే క్షమించమని, క్షమించబడాలని నీ సన్నిధిలో మోకరించి నాయన ప్రార్థించి నీ బలలో చేవేస్తున్నాం అయ్యా. నీ యొక్క పాత్రలో నుండి నాయన త్రాగుచున్నాం ప్రభువా. నీ బల్ల నాయన తండ్రి, నువ్వు అప్పగించిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని దాన్ని విరచి ఇది నా శరీరం అని నువ్వు ఎంచమని మీరు చెప్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీ యొక్క బలలో నాయన చేయడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంకా ఎవరైతే నాయన బలలో చేయలేకపోతున్నారో వారందరినీ కూడా మీరు రక్షించండి, బలలో చేయడానికి సహాయం చేయండి. పరలోక రాజ్యంలో వారిని మీరు చేర్చుకోండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క బల మేము తీసుకుంటుండగా మీరు రాకడంత వరకు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. బల్ల తీసుకుందాం, రొట్టెని తీసుకుందాం, మన శరీరము. ఆ తర్వాత ఒక పాత్రలోని తీసుకొని ఆ పాత్రలోనిది ఇది నేను రక్తము అని ఆయన చెప్పినట్లుగా మరి ఆయన రక్తాన్ని మనము తీసుకుంటుండగా ప్రతి పాపాన్ని కూడా పరిహరించే రక్తము ఆయన యేసయ్య రక్తము ప్రతి పాపాన్ని కూడా పరిహరిస్తుంది. ఈ రక్తాన్ని మనం తీసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం, వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ మనం ఈ రక్తాన్ని తీసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అయ్యా ఈ పాత్రలో నేను తాగుతున్నప్పుడు అయ్యా నీ రక్తము నాయన నా ఒంటిలో ప్రతి అవయవాన్ని కూడా నాయన మీరు తాకి ముట్టి ప్రభువా ప్రోక్షించండి ప్రభువా. నన్ను మమ్మల్ని నాయన పరిశుద్ధులుగా చేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఊహించుకుందాం. కార్యక్రమంలో రాష్ట్రం ప్రార్థన చేస్తుంది. మా ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలైనా వందనాలు యేసయ్యా. బలలో చేయవేయటకు మీరు సహాయం చేశారు, మీకు వందనములు. ఇదిగో తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. మా ప్రియ బిడ్డలు అనేకులు మీరు నడిపించండి. బలలో చేయవేసే వారు నాయన అనేకులు ఉంటున్నారు నా తండ్రి, వారిని అందరినీ నడిపించండి నాయన ప్రభా. బయట పనులు నాయన తెరవబడాలి ఇస్తున్నాను. కోవిడ్లలో ఉన్న ప్రతి బిడ్డ రావాలి నాయన. ఆర్థిక సమస్యల్లో ఉంటున్నారు తండ్రి, వారి ఇరుకులు ఇబ్బందుల నుండి వారిని విడిపించండి నాయన. నీ సన్నిధిని ఎవరు పోగొట్టుకున్నాక నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన ప్రతి ఒక్కరు అనుభవించాలి నాయన ప్రభా. నీకు స్తోత్రం. అట్టి భాగ్యములు మా బిడ్డలు దయచే, మా బిడ్డలకు వరాలు దయచేయండి నాయన, శక్తిని దయచేయండి నాయన. కూడిచ్చిన ప్రతి బిడ్డను దీవించు తండ్రి, ఆశీర్వదించండి. అవునైనా ఇక్కడ నువ్వు ఉన్నావు తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు. నీ దర్శనము ప్రభా, నీ అగ్ని నా తండ్రి ప్రభా, నువ్వు అగ్ని దేవుడు వై ఉంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం నైనా, నువ్వు వెలుగునిచ్చే దేవుడు వై ఉంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇది నన్ను మీరు దర్శించినారు నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించునని ప్రతి బిడ్డను నాయన తండ్రి ప్రభా వారి అవసరాలు లక్కర్లు తీర్చి మీరు మహిమ పొందను. ప్రేమ విందు పెడుతున్నటువంటి నాయన ఆ కుటుంబాన్ని దీవించే, ఆశీర్వాదంలో దయించి సహాయం చేయండి. కోవిడ్ ఇంట్లో బిడ్డకు సమాధానం దయించి, ఉద్యోగ విషయంలో నా తండ్రి జీతం విషయంలో పెరుగుదలను దయచేయండి, అభివృద్ధిని దయచేయండి నాయన. కుమారుని దీవించు నాయన, ఆశీర్వదించదు. నీ కృపలో భద్రపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా. ప్రియులారా, ఒక